ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ కమ్యూనిటీ రౌండప్. కాలిఫోర్నియాలో కృష్ణాష్టమి వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. లాస్ ఏంజలస్ లోని ఇస్కాన్ టెంపుల్లో జరిగిన వేడుకలకు భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ నిర్వాహకులు ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. లాస్ ఏంజల్స్ లోని ఇస్కాన్ టెంపుల్లో ఈ వేడుకలను ఎన్ఆర్ఐలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయంలో అభిషేకం, హారతి, అర్చనతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుడు, రాధా, గోపిక వేషాధారణలో పలువురు చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది ఎన్ఆర్ఐలు కుటుంబ సభ్యులతో సహా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరికి విందు భోజనం అందించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమెరికాలోని కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ఉన్న శ్రీ సాయి దత్తా పీఠంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఎన్ఆర్ఐలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్తా పీఠం శ్రీకృష్ణాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించింది. ఎడిసన్లోని శ్రీ సాయి దత్తా పీఠం శ్రీ శివ విష్ణు ఆలయంలో జరిగిన వేడుకల్లో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎడిసన్ నగర మేయర్ శామ్ జోషి ఈ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ సాయి దత్తా పీఠం నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు రఘు శర్మ ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం కృష్ణాష్టమి విశిష్టత, పౌరాణిక గాథ వివరించారు. వేడుకల్లో భాగంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కర్రపై కళాకారులు చేసిన సాహస విన్యాసాలు చూపరుల్ని అబ్బురపరిచాయి. రాధాకృష్ణుడి వేషాధారణతో ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకృష్ణుడి వేషాధారణలో పలువురు చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో వందలాది మంది ఎన్ఆర్ఐలు కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారులతో కలిసి కృష్ణాష్టమి వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. టీవీ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకి, భక్తులందరికీ కూడా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయి దత్తపీఠం శ్రీ విష్ణు దేవాలయం తరపు నుంచి. మీ అందరికీ తెలుసు, మనం రోజు ఆల్మోస్ట్ మీరు టీవీల్లో ఎవరి వీక్ ఏదో ఫంక్షన్ చూస్తూనే ఉన్నారు. ఆ సందర్భంలో మొన్నే పిక్నిక్ జరగడం, మరలా నెక్స్ట్ డే బ్లడ్ డ్రైవ్, ఇవన్నీ కూడా చూశారు. అలాగే నిన్నటి రోజున అంటే 25వ తారీఖు సాయంత్రం జన్మాష్టమి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసాం. నైట్ 9 PM టు 12:30 AM వరకు కృష్ణ భగవానికి అభిషేకం, అలాగే భజన్స్, విష్ణు సహస్రనామ పారాయణం, అర్చన, ఆ తర్వాత కృష్ణ జననం, జూలా, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుని చివరికి హారతి ఇచ్చుకున్నాం. దానికి కూడా ఒక 56 మంది భక్తులు ఆ రోజు అటెండ్ అయ్యారు నైటు. ఈ రోజున ఉదయం కృష్ణ భగవాన్ పూజ చేసుకొని, మండే కాబట్టి సాయంత్రం 6కి పంచముఖ శివ అభిషేకం చేసుకున్నాం. లోపల పూజ జరుగుతున్న బయట 5 PM ఆన్వార్డ్స్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఈరోజు బయట జరిగినాయి. బయట డ్యాన్స్ ఏర్పాటు చేసుకున్నాం. 5 PM నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి. డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చి అందరూ కూచిపూడి, భరతనాట్యం, ఇలా ఎన్నో డ్యాన్స్, కృష్ణుడికి సంబంధించిన డ్యాన్సులు అవి చేశారు. అలాగే 7:30 PMకి రాధా డ్రెస్తో, కృష్ణ డ్రెస్తో చాలామంది కిడ్స్ వచ్చారు. వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి పూజ చేసి మరలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి పూజ చేసాం, వాళ్ళకి హారతి ఇచ్చాం. ఆ తర్వాత మకరంద్ గ్రూప్ వాళ్ళు పిల్లలతో చాలా ప్రోగ్రామ్స్ చేయించారు. అక్కడ యాక్టివిటీస్, ఆ ప్రోగ్రాం కూడా బాగా జరిగింది. ఆ తర్వాత దైహండి, ఉట్టి కొట్టడం, ఉట్టి కార్యక్రమం మనకి హైలైట్. మనకి ఎంతోమంది భక్తులు, నాకు తెలిసి ఒక 500 మంది భక్తులు వచ్చి బయట ఆ కార్యక్రమం పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 15-16 కుండల్ని మన వాళ్ళు పిల్లలు కొట్టారు, కాసేపు పెద్దవాళ్ళు కొట్టారు, ఆడవాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. అనుకోకుండా ఈరోజు ఈ ప్రోగ్రామ్కి మన మేయర్ శ్యామ్ జోషి కూడా రావడం చాలా విశేషం. దాంతోపాటు ఎంతమంది భక్తులు ఏంటి, మన డైరెక్టర్స్ ఏంటి, మన ఎస్డిపి ఫ్యామిలీ అందరి, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మహాప్రసాదం ఇచ్చి పంపించాం. అక్కడ అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ తిన్నారు, ఇక్కడ అవకాశం లేని వాళ్ళు బాక్స్ తీసుకుని వెళ్ళారు. అలాగే పిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్పెషల్గా
పిజ్జా తెప్పించాం, సమోసాలు తెప్పించాం, చాక్లెట్స్ ఇచ్చాం. అవన్నీ పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేశారు. ఈ జన్మాష్టమి ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో చక్కగా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతోమంది హెల్ప్ చేశారు. అలాగే జన్మాష్టమి ఎప్పుడు చేస్తుంటాం, లాస్ట్ ఇయర్ స్పెషల్గా జరగడానికి లాస్ట్ 1 వీక్ నుంచి గీతా పారాయణం, అలాగే ఆర్ట్ కాంపిటీషన్ నిన్న అవి డ్రాయింగ్ కాంపిటీషను ఇవన్నీ జరగడానికి కారణమైన మనం మరో వాలంటీర్ డాలీజీ, తను లాస్ట్ ఇయర్ తను టేక్ కేర్ చేస్తూ ఫ్లైర్ తయారు చేసి ఈ కార్యక్రమాలన్నిటికీ చాలా హెల్ప్ చేస్తుంది. తనకి ఈ సందర్భంగా తనకు తన ధన్యవాదాలు తెలియజేస్తూ, తనతో పాటు మిగిలిన మా వాలంటీర్స్ అందరికి కూడా ఈ జన్మాష్టమి సందర్భంగా అందరికి కూడా కృష్ణ భగవాన్ అనుగ్రహం, సాయినాథ అనుగ్రహం, శ్రీమాత అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మీ అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మ శుభాకాంక్షలు. ఈ సాయిదత్త మందిర్ న్యూజెర్సీలో ఎడిసన్ సిటీలో ఉంది. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది డివోటీస్ వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆటలు పాటలు డ్యాన్స్ చేసుకుని కృష్ణుడిలా కొంతమంది, రాధలా కొంతమంది వేసి ఎంతో చక్కగా డ్యాన్స్ చేశారు. అలాగే ఉట్టి కొట్టారు చాలా పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడాను. ఎంతో అంగరంగ వైభవంగా ఎంత బాగా జరిగిందంటే ఇట్స్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. చాలా బాగా చేశారు. మేము అందరం డైరెక్టర్స్ ఇక్కడ, మేము కూడా ఎంతో వాళ్ళతో పాటు మేము పార్టిసిపేట్ చేసి ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్గా సక్సెస్ చేసాం. వచ్చిన ప్రతి వాళ్ళకి మా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. Happy Janmashtami, everyone. We are here in Saidatta Peetham temple today. Our program started, Janmashtami program started from 21st. We had the Gita part every day from 21st to 25th. And 25th we had a fancy dress competition, then art competition. And then we had so many kids yesterday, and today we had so many dances, like kids, like this was such a platform where kids had performed, solo, and the groups, not from any school or anything, they just came directly here. And also we have a Malkham gymnastics, people who did the handi. Handi means like real handi. They did the Janmashtami like handi. We do it Krishna like handi. They break the handi. Then there were so many kids, around 100 kids, who had been playing and enjoying the water, the sprinkles, and the real handi. So happy Janmashtami once again. So hope to see you next year. We started this last year, and I'm like, I don't know, I had been doing it from my childhood, so this had given me like make me go to my memory lane, So happy Janmashtami. Happy Janmashtami, everyone. I'm here at Saidatta Peetham today. This is the second year Saidatta Peetham is celebrating Janmashtami, and it was amazing experience. It was a week-long festival celebration, and we had a lot of participation from kids. There was cultural program, fancy dress, painting competition, Gita Patham, Malakham. So we're promoting different types of culture for Indian culture, parts of Indian culture here. And then in the end, there was the handi and water sprinkle, fun for the kids as well. So reminded me of my childhood days, and felt so close to home and India because of the platform that Saidatta Peetham provided. Happy Janmashtami, everyone. Hi, my name is Tanish, and happy Janmashtami. I had a lot of fun at hitting the thing. I hit the pot, and I took a lot of candy. We came here with our family. It was really fun here. We celebrate the Dahi Handi here, and happy Janmashtami to all. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సీటానా యాన్యువల్ అవుట్రీచ్ కాన్ఫరెన్స్ గ్రాండ్ గా జరిగింది. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన ఈ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ప్రకటించుము ప్రతి వారికి
సత్య సువార్తను పెంచుము ఒక్కరు ప్రతి వారికి. క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సితానా వార్షిక అవుట్రీచ్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. న్యూజెర్సీలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక కాన్ఫరెన్స్లో ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేశారు. పాస్టర్ ప్రేమ్ కంకనాల, సిస్టర్ ఎస్తేర్ కంకనాల పలువురి ఆధ్వర్యంలో ఈ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. పాస్టర్ జ్యోతిరాజు, పాస్టర్ డ్యూక్ హెర్గట్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక సందేశాన్ని అందించారు. సి తానాకు సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సి తానా గురించి పాస్టర్ ప్రేమ్ కంకనాల వివరించారు. దేవుని ప్రేమను అందరికీ బోధించాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ వార్షిక వేడుకలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిస్టర్ ఎస్తేర్ కంకనాల ధన్యవాదాలు తెలిపారు. ఇక న్యూజెర్సీలోని చర్చ్లో జరిగే ఆరాధనలతో పాటు పలు కార్యక్రమాల గురించి పాస్టర్ వివరించారు. ఈ వార్షిక సంబరాలు గ్రాండ్ గా నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి సిస్టర్ ఎస్తేర్ కంకనాల ధన్యవాదాలు తెలిపారు. ఇక న్యూజెర్సీలోని చర్చ్లో జరిగే ఆరాధనలతో పాటు పలు కార్యక్రమాల గురించి పాస్టర్స్ వివరించారు. ఈ వార్షిక సంబరాలు గ్రాండ్ గా నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఇండియా నుండి వచ్చి సందేశం అందించిన పాస్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గత 4 సంవత్సరాల నుంచి సీతానా తరపున పలు సేవా కార్యక్రమాలు చేస్తూ దేవుని సందేశాన్ని అందిస్తున్నట్టుగా వివరించారు. ఇక ఈ వేడుకలను పురస్కరించుకొని విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరికి పాస్టర్లు ప్రార్థనలు చేసి దీవెనలు అందించారు. ఇక జీసస్ గొప్పతనాన్ని కీర్తిస్తూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక నృత్యాలతో పాటు భక్తి గీతాలు ఎంతగానో అలరించాయి. 3 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరిగిన సి తానా వార్షిక కాన్ఫరెన్స్ విజయవంతంగా ముగిసింది. సాక్షి వీక్షకులకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా యొక్క నమస్సుమాంజలి. నా పేరు పాస్టర్ ప్రేమ్ కంకణాల, నా సతీమణి ఎస్తేర్ కంకణాల. మేము న్యూజెర్సీలో క్రిస్టియన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము 3 రోజులు ఉచితముగా బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ చేస్తూ మరి 3 రోజులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త గురించి మేము కూడా చెప్పుకుంటున్నాము. అనేక మంది తెలుగు క్రైస్తవులు న్యూజెర్సీ నుంచే కాకుండా ఈ యొక్క అమెరికాలో చాలా స్టేట్ల నుంచి, ముఖ్యంగా నార్త్ ఈస్ట్ నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ మేము 3 రోజులు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్త మరి ఇక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవులకు మరి చెప్పాలనే భారంతో ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మరి ఈ యొక్క ప్రోగ్రాం చేయాలంటే చాలా అనేక మంది మరి తెలుగువారు, తెలుగు క్రైస్తవులు కష్టపడుతూ మరి సహాయం చేస్తూ ఉన్నారు. మీరు మా కొరకు ప్రార్థించండి. ఎందుకంటే అమెరికా నుంచి, యూరప్ నుంచి అనేక మంది మిషనరీస్ ఇండియాకి వెళ్ళి సువార్త చెప్పారు. ఇప్పుడు మాకు ఆ బాధ్యత ఉంది. ఎందుకంటే అమెరికాలో అనేక మంది నశించిపోతున్నారు, అనేకమైన ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి వీ వాంట్ టు పే బ్యాక్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జన్మ, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, అదే క్రీస్తు సువార్త. అది మేము భారంతో చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మా కొరకు ప్రార్థించండి. నెక్స్ట్ ఇయర్ మీకు వీలైతే తప్పకుండా రండి. Welcome to the Telugu people in South India. This is all new culture for me. I was born of a Hungarian descent in America. My grandparents came from Hungary, but 70 years of being Hungarian is enough. I'm signing up to be Indian now. Love your culture, love your people, love your food, and we're having a great time here in Princeton, New Jersey, preaching a Bible prophecy conference. Jesus is coming again, and we're fitting all the pieces of the puzzle together. It's good news for those who believe. Good to be with you. నా పేరు ఎస్తేర్ కంకనాల. ఈ సీతానా ఎన్జే యొక్క కాన్ఫరెన్స్ అడ్మినిస్ట్రేటర్గా మేము ఇవి చేస్తూ ఉంటున్నాము. ఈ 3 days క్రిస్టియన్ తానా అని చెప్పేసి తెలుగు క్రిస్టియన్స్ అందరం కలిసి ఒక స్థలంలో 3 దినములు చక్కగా దేవుడి నామాన్ని కనపరచడానికి, ఇతరులని ఎంకరేజ్ చేయడానికి వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా మేము ఈ విధంగా 3 దినములు హోటల్లో ఉంటూ 3 దినములు చక్కటి ఫెలోషిప్, మేమందరం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ వాక్యంలో ఎదగడానికి
ఈ యొక్క సీతానా ద్వారా ఎంతోమంది ఎన్నో స్టేట్ల నుంచి ఇతర ప్లేసెస్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ 3 దినములు మేమెంతో చాలా ఆనందిస్తూ ఉంటున్నాము. దాన్ని బట్టి ఇక్కడ సాక్షి బృందం కూడా వచ్చి మాకు ఎంకరేజ్మెంట్గా మీకు కూడా వందనాలు చెప్తూ. సాక్షి, నా పేరు విజయ్ బతినా ఫ్రమ్ కనెక్టికట్. సో ఈ సంవత్సరం మేము సితానా సభలకు జాయిన్ అవ్వడానికి ఇక్కడ వచ్చాము. సో ఈ సితానా ప్రోగ్రామ్స్ ద్వారా క్రిస్టియన్ ఫెలోషిప్ మెంబర్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఒకరికొకరము సహాయంగా ఒకరికొకరము ప్రోత్సహించుకుంటూ పిల్లలతో పెద్దలతో అందరూ కలిసి ఈ సభలను మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఇక్కడ అడల్ట్స్తో పాటు కిడ్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సండే స్కూలు, సండే బైబిల్ స్టడీస్, యూత్ మినిస్ట్రీ. వీటి ద్వారా ఇక్కడ న్యూజెర్సీలోను చుట్టుపక్కల ప్రాంతాల వారిలో అందరి తెలుగు క్రిస్టియన్స్ని ఇక్కడ గ్యాదర్ అయ్యి దేవుని యొక్క మహిమను చాటుటకు, ప్రేమను చూపుటకు ఈ సితానా ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఈ సితానా సభలకు ఇండియా నుంచి పాస్టర్స్, ఇక్కడ అమెరికన్ పాస్టర్స్ కూడా వారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు చేస్తున్నాము. మరి ముఖ్యంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు ఇక్కడ వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ప్రతి సంవత్సరం మీకు కూడా మేము థ్యాంక్ యూ చెప్తూ మరొకసారి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు రజనీకాంత్ గుజ్జర్లపూడి. ఈ సీతానా కాన్ఫరెన్స్కి ఇది నా సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా నేను వాలంటీర్ చేశాను. అద్భుత రీతిలో దేవుడు ఈ సీతానా ఎన్జే టీంని, తర్వాత మా చర్చిని, మా సంఘాన్ని ప్రభువు ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఎవ్రీ ఇయర్ ఒక కొత్త స్పీకర్ని మేము ఇండియా నుంచి వాళ్ళకి ఫ్లైట్ టికెట్లు, అకామిడేషను ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ మరి అద్భుత రీతిలో ప్రభువు చాలా వాడుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇందాక బ్రదర్ కూడా షేర్ చేసుకున్నారు, యూరప్ నుంచి ఈ యొక్క సీతానా మీటింగ్స్కి రావటం నిజంగా చాలా సంతోషకరం. అదేవిధంగా ఈ అమెరికా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది వాళ్ళ ఓన్ ఛార్జెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మేము ఫ్రీ అకామిడేషన్, బోర్డింగ్, లాడ్జింగ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఈ 3 days ప్రభువుని మహిమపరచడానికి ప్రభువు మాకు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ సాక్షి వాళ్ళు కూడాను వాలంటీర్గా వచ్చి మమ్మలను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క క్రీస్తు సేవలో వాళ్ళు కూడా పాలిభాగస్తులైనందుకు సాక్షి టీవీకి కూడాను సీతానా ఎన్జే తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. Praise the Lord. Thank you, Sitana, for giving me this opportunity. I'm really blessed to be part of this particular conference. మేము ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఉన్నామండి. యూఎస్కి రావటం ఆల్మోస్ట్ 2-3 months బ్యాక్. అలాగే ఈ చర్చ్లో పార్ట్ అవటం కూడా చాలా గ్రేట్ ఫీలింగ్. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ పాస్టర్ అన్న, ప్రేమ్ అండ్ ఎస్ఏర్ అక్క ఫర్ గివింగ్ అస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి అలాగే ఇంత మంచి దేవుని కాన్ఫరెన్స్లో మమ్మల్ని పార్ట్ చేసినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఎంటైర్ సీతానా గ్రూప్. ఆల్ మై ఫ్రెండ్స్ హియర్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. మేము చేస్తున్న ప్రతి యాక్టివిటీలోనూ మాకెంతో దేవుని గొప్ప ప్రేమను చాటి చెప్పడానికి మాకు వచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నిజంగా మేము Praise the Lord. Greetings to you all in the mighty name of our Lord and Savior Jesus Christ. We are all here gathered to greet our pastor Prem Kankanala Garu as he's hosting this Sitana meeting. And we are so blessed to be part of this great mission and the vision that he has to reach out to so many. And as he has invited all of us here, and we are really having a blessed time here to praise God and worship him through songs and also through the messages from great servants of God. And we thank and praise God for giving us this precious time and opportunity to be part of this conference. And thank you. So praise be to God. The greatest commission that Christians have is the world evangelization, spreading the word of God, the love of Christ to other people. Now, Pastor Prem Kankanala has taken that mission, that commission, which is with a great burden, to bring what's the love of Christ to many Christians. So, Sitana has become a platform to many Christians around United States, where we all can come, gather, share the word of God, and experience the love of Christ, not only just for ourselves, but to share that love of Christ with unbelievers also, to show them what is to be a Christianity. So this is a great platform, and we would like to thank Prem Kankanala Pastor
for taking such a great step. It has been going on for few years now, and God has been showing His immense Holy Spirit guidance with the different preachers who are coming to this meeting and glorifying the Lord. At the end of the day, we are all glorifying the Lord our God. That is what is the importance and the essence of this meetings is. So I'd like to congratulate Pastor Garu for really bringing this all together. It is not easy, but may God bless your ministry, and we all are here to support you so that you can do many more meetings like this. న్యూజెర్సీ సాయి దత్తా పీఠం యాన్యువల్ పిక్నిక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాయిరియవిల్లేలోని బర్కిస్ పార్క్లో జరిగిన ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్కి విశేష స్పందన వచ్చింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో హాజరయ్యి ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మిక ప్రవాహాన్ని కొనసాగిస్తున్న సాయి దత్తా పీఠం సోషల్ గ్యాదరింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ప్రతి ఏటా లాగానే ఈ సంవత్సరం కూడా వార్షిక పిక్నిక్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. న్యూజెర్సీ సైరివిల్లేలోని బర్కిస్ పార్క్లో ఫ్యామిలీ పిక్నిక్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హుషారుగా గడిపారు. పసందైన విందు భోజనం ఏర్పాటు చేశారు. నోరూరించే తెలుగు వంటకాలను ఆస్వాదిస్తూ బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన వారంతా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. రాఫిల్, టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ వంటి పోటీల్లో చిన్నారులు, మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటల పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. తెలుగువారి సంప్రదాయ వంటకాల ఘుమఘుమలతో, చిన్నారుల కేరింతలతో ఈ కార్యక్రమం ఘనంగా, ఉత్సాహభరితంగా సాగింది. ఈ ఫ్యామిలీ పిక్నిక్ విజయవంతం అవటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు దాము గేదెలండి, వాలంటీర్, ఆల్సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ సాయి దత్త పీఠం సభా విష్ణు టెంపుల్. 10 years నుంచి ఉంది. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఈ టీవీ ఛానల్స్ మీరు అందరూ కవర్ చేసినందుకు మరొకసారి మా సాయి దత్త పీఠం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సాయి దత్త పీఠం ఒక్కటే ఈరోజు చాలా సంతోషం అండి. వెదర్ కూడా చాలా బ్యూటిఫుల్ వెదర్ ఈరోజు, లైక్ 60 degrees, వెరీ కూల్ బ్రీజ్, చాలా బాగుంది. తర్వాత మన డివోటీస్ అందరూ కూడా వచ్చారు. ఇదేంటంటే సంతోషం. ఇప్పుడు కూడా వీఆర్ డూయింగ్ ఆల్ డివోటీస్ ఆల్ ద టైమ్ 7 days 365 days టెంపుల్లో పనిచేస్తాం. రెగ్యులర్ ఇప్పుడు ఉంచారు. ఏదో ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం జరుగుతుంది. మన సాయి దత్త పీఠంలో అన్నదానం మీకు తెలుసు, 365 days మన అన్నదానం చేస్తున్నాం. ఎక్కడ ఈ టెంపుల్లో ఎక్కడ జరగదు. అదేవిధంగా మీకు ప్రత్యేకంగా మన టెంపుల్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకి పంచముఖ శివుడు, పంచముఖ గణేష, అదేవిధంగా నవగ్రహ టెంపుల్ కొమ్మడూరు అనుకుంటాం. మన సాయి దత్త పీఠంలో 18 మంది సతీ సమేతంగా ఈ 3 ఐడల్స్ కూడా మా సాయి దత్త పీఠం సభావిష్ణు టెంపుల్లో, మన టెంపుల్లో తప్ప ఎక్కడ యూఎస్లో ఎక్కడా లేదండి. అదొక అందరికీ ఒకసారి విన్నపం చేస్తున్నాను. అదేవిధంగా మీరందరికీ ఈ రోజు ఇచ్చినందుకు పిల్లలకి అందరికీ గేమ్స్ బాగా అయ్యాయి. తర్వాత ఫుడ్ అందరూ కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్స్ టు ద ఆల్ రెస్టారెంట్స్ అండి. రెస్టారెంట్స్ అందరికి ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా 4 సెమూరీస్ అందరూ కూడా ఫుడ్ వితౌట్ మేము ఎక్కడ కొనలేదండి. ఎవ్రీబడి వీ గాట్ ఇట్ ఆల్ ఫ్రమ్ ద రెస్టారెంట్స్, ఆల్ ద డివోటీస్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. నా పేరు మధు అన్న, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీకి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను 2024-26 సంవత్సరాలు. కానీ దానికంటే ముందర 2014 నుంచి సాయి దత్త పీఠంలో వాలంటీరు, డైరెక్టరు, వాట్ నాట్ ఏ పాత్ర అయితే ఉందో అన్ని పాత్రలు ఎన్నోసార్లు నిర్వహించిన అనుభవం ఉంది. సాయి దత్త పీఠం 2014 నుంచి 2015 నుంచి చేస్తున్న పిక్నిక్ అంటే ఉద్యానవనంలో విహారం అని అనొచ్చు. ఆ విహారంలో విందు, పసందు, అందం, ఆనందం, అద్భుతమైన క్రీడా విన్యాసాలు, సంగీతం, పాటలు, ఆటలు ఇవన్నీ మేళవించి ఏర్పాటు చేసే ఈ ఉద్యానవన విహారయాత్రలో సాయి దత్త పీఠంలోకి కనెక్ట్ అయిన భక్తులందరూ, న్యూజెర్సీ తెలుగు కమ్యూనిటీలో ఉన్న సభ్యులందరూ కూడా హాయిగా ఏ సంకోచం లేకుండా ఈ పార్కుల్లోకి వచ్చి ఈ ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది 10వ సంవత్సరం. ఇటువంటి కార్యక్రమాలు సాయి దత్త పీఠం చేసి గుడికి భక్తుల్ని దగ్గర చేయడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నది ఈ పిక్నిక్ అనే ఒకటి. ఇటువంటి పిక్నిక్లు
సినిమా విశేషాలు, ప్రజల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపే కార్యక్రమాలతోటి భక్తుల్ని సాయిదత్త పీఠానికి ముడిపెట్టే కార్యక్రమాలు ఏదైనా చేయడం మనందరం మెచ్చుకోదగ్గ విషయం. అటువంటి కార్యక్రమాల్లో ఈరోజు నేను కూడా పాల్గొని విజయంలో ఒక చిన్న పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషం. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి దత్తపీఠం శ్రీకృష్ణ దేవాలయం మన ఎస్డిపి పిక్నిక్ ప్రతి సంవత్సరం చేసుకునేదే. ఐ థింక్ 2014లో మనం స్టార్ట్ చేసాం. ఇది 10వ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ ఫస్ట్లో కొన్నాళ్ళు మనం అక్కడ ఎడిసన్లో ఉన్న పార్కుల్లో మనం పిక్నిక్ స్టార్ట్ చేసాం. మన వాలంటీర్స్ ఎప్పుడు గుళ్ళో సేవ చేస్తూ ఉంటారు, ఎప్పుడు కష్టపడుతుంటారు. అప్పుడప్పుడు రిలీఫ్ కోసం మీకు తెలుసు ఇట్లా ఇయర్లీ ఒకసారి పిక్నిక్, ఒకసారి అలాగే ఏదైనా మంచి సినిమా వచ్చినప్పుడు సినిమాకి వెళ్తూ ఉంటాం మన ఆనవాయితీ. ఆ సందర్భంగా ఇప్పుడు ఒక 4-5 years నుంచి కూడా మన సెర్విల్లో ఈ పార్లిన్ ఉన్న పార్క్ కోసం రావడం అలవాటు అయిపోయింది. ఈ బర్డ్స్ పార్క్ అనుకుంటా ఇది. ఈ పార్క్ లో మన కన్వీనియంట్ గా ఉంటుంది గేమ్స్ కి వాటికి. ఆ ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఈ పార్క్ బుక్ చేసుకొని వస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం August 24th ఈ రోజున ఈ ప్లాన్ చేసుకున్నాం. మీరు చూస్తూనే ఉన్నారు రకరకాల గేమ్స్ మార్నింగ్ నుంచి కంటిన్యూ. ఎప్పుడైతే వచ్చారో అప్పుడే మన బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసుకొని గేమ్స్ స్టార్ట్ అయినాయి. ఒక పక్క చిన్నపిల్లల గేమ్స్, పెద్దవాళ్ళ గేమ్స్, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇలా రకరకాలుగా గేమ్స్ ఆడుతున్నారు. ఒక పక్కన వాలీబాల్, ఒక పక్కన క్రికెట్, ఒక పక్క స్పూన్ గేమ్, ఒక పక్కన చైర్స్ గేమ్, ఇలా రకరకాల. ఇవి కాకుండా ఒక పక్కన లైవ్ దోశ నడుస్తుంది. ఇంకా మన కమ్యూనిటీ లీడర్స్ చాలా మంది ఇప్పటికే వస్తున్నారు, ఇంకా వస్తున్నారు, ఇప్పటిదాకా వచ్చారు. వీళ్ళందరితో సందడిగా ఉంది. పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైం పాల్గొంటున్నాను. రఘుశర్మ గారు ప్రత్యేకంగా చెప్పారు ఇక్కడ మన సాయి దత్త పీఠం ఆధ్వర్యం జరుగుతుందని చెప్పి. దీనికి ఇప్పుడు దాదాపు ఒక 300 మంది దాకా వచ్చారు. ఇంకా సేపట్లో ఇంకొక 300-400 మంది దాకా వచ్చేటట్టున్నారు. ఇది పిల్లలకి ఇటు క్రీడా కార్యక్రమాలు, ఒక ఆట విడుపుగా సాయి దత్త పీఠంలో ఉన్నటువంటి వాలంటీర్స్, సాయి దత్త పీఠం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇది ఒక సరదాగా ఉండేటువంటి కార్యక్రమంగా ఇవాళ వెదర్ కూడా బాగుండడం, అట్లాగే పెద్దలు ఉపేంద్ర గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, టీఫాస్ అధ్యక్షులు మధు అన్న గారు కానివ్వండి, అందరూ ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నేనైతే ఫస్ట్ టైం పాల్గొనడం చాలా ఆనందపడుతున్నాను. ఇంకా అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక పక్క పిల్లలకి పెద్దవాళ్ళకి ఇటు సంగీతం, మ్యూజిక్, ఆటలు ఇన్ని ప్రోగ్రాంలు పెట్టారు. అలాగే సో మెనీ వెరైటీస్ ఆఫ్ ద ఫుడ్ కూడా అందరికీ ఇక్కడ మన ఇండియా ఫుడ్ రుచి చూపిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ, ముఖ్యంగా సాయి దత్త పీఠం మెంబర్స్ కి, డైరెక్టర్స్ కి, రఘుశర్మ గారికి, అందరికి కూడా వాలంటీర్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, నమస్కారం. ఇది ఇవాల్టి NRI కమ్యూనిటీ రౌండప్. కీప్ వాచింగ్ సాక్షి టీవీ.